వైశాఖ పురాణం 15వ అధ్యాయం. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వైశాఖ వ్రత మహిమ. నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మహత్యమును వివరించుచు ఇట్లనెను. శృతదేవుని మాటలను విని శృతకీర్తి మహారాజు శృతదేవముని, వైశాఖ ధర్మములు సులభములు, అఖండ పుణ్యప్రదములు, విష్ణుప్రీతికరములు, ధర్మాది ధర్మార్థ పురుషార్థ సాధకములు. ఇట్టి ఉత్తమ ధర్మములు శాశ్వతములు, వేద నిరూపితములు గదా. ఇట్టి ఉత్తమ ధర్మములు లోకముననెందుకని ప్రసిద్ధము కాలేదు? రాజస తామస ధర్మములు కష్టసాధ్యములు, అధిక ధన సాధ్యములు. అట్టి ధర్మములు లోకమును ప్రసిద్ధములైనవి. కొందరు మాఘమాసమును మెచ్చుకొందురు, కొందరు చాతుర్మాస్యములను ఉత్తములని అందురు. వ్యతిపాతాది ధర్మములను మరికొందరు ప్రశంసింతురు. వీనిని వివరించి సరియగు వివేకమును కలిగింపగోరుచున్నాను అని అడిగాను. శృతదేవుడను, మహారాజా, వైశాఖ ధర్మములు ఎందుకని ప్రసిద్ధములు కాలేదో, ఇతర ధర్మములకు ఎందుకు ప్రసిద్ధి కలిగెనో వివరించును వినుము. లోకములు అని జనులు చాలామంది ఐహిక భోగములను పుత్రపౌత్రాది సంపదలను కోరుచుందురు. వారు రాజస తామస గుణ ప్రధానులు. ఇంతమందిలో ఎవడో ఒకడు ఏదో ఒక విధముగా స్వర్గము కావలియునని యజ్ఞాతి క్రతువులను చేయుచున్నాడు. ఆ యజ్ఞాతి క్రియలు కష్ట సాన్నిధ్యములైనను స్వర్గ వ్యామోహముతో వానినే అతి కష్టముపై చేయగోరుచున్నాడు. కానీ ఒకడును మోక్షమునకై ప్రయత్నించుట లేదు. చాలా మంది జనులు క్షుద్ర ప్రయోజనములకై ఆశపడి అధిక కర్మలు చేయుచు కామ్య సాధనకై యత్నించుచున్నారు. కావున రాజస తామస ధర్మములు లోకమున ప్రసిద్ధములైనవి. విష్ణు ప్రీతికర్మలకు సాత్విక ధర్మములు ప్రసిద్ధములు కాలేదు. సాత్విక కర్మలు నిష్కామ కర్మలు, కానీ ఐహికమును ఆయుష్మికమును అగు సుఖమును ఇచ్చునవి. దేవమాయా మోహితులు కర్మపరతంత్రులను అగు మూడులు ఈ విషయము నెరుగురు. ఆధిపత్యము ఉన్నత పదవి సిద్ధించినచో వాని మనోధర్మములన్నీయూ తీరినవని అనుకొనుచున్నారు. వ్యామోహమే ప్రయోజనముగా కల కర్మలను చేసినచో సంపదలు క్షీణింపవు, వృద్ధి నందును. ఆధిపత్య ప్రయోజనముతో వారి పురుషార్థ సాధన ఆగిపోవును. వైశాఖ ధర్మములు సాత్వికములు. అవి నిగూఢములుగా ఎవరికినూ తెలియకున్న కారణమును వినుము. పూర్వము కాశీరాజు కీర్తిమంతుడను వాడు కలడు. అతడు ఋగమహారాజు కుమారుడు. శ్వాకు వంశరాజులలో ఉత్తముడు, కీర్తిశాలి. అతడు ఇంద్రియములను జయించినవాడు, కోపము ఎరుగనివాడు, బ్రహ్మజ్ఞాని. అతడు ఒకనాడు వేటాడుటకై అడవికి పోయెను. వశిష్ఠ మహర్షి ఆశ్రమ ప్రాంతమును చేరెను. అతడు వెళ్ళిన కాలము వైశాఖ మాసము. వశిష్ఠ మహర్షి శిష్యులు వైశాఖమాస ధర్మములను ఆచరించుచుండిరి. కొందరు చలివేంద్రములను, మరికొందరు నీడించు చెట్లను, మరికొందరు దిగుడు బావులను ఏర్పాటు చేయుచుండిరి. బాటసారులకు చెట్ల నీడల ఎందు కూర్చుండబెట్టి విసనకర్రలతో విసురుచుండిరి. చెరకుగడలను, గంధములను, ఫలములను ఇచ్చుచుండిరి. మధ్యాహ్న కాలమున ఛత్రదానమును, సాయంకాలమున పానకమును, తాంబూలమును, కన్నులు చల్లబడుటకు కర్పూరమును ఇచ్చుచుండిరి. చెట్ల నీడల ఎందు, ఇంటి ముంగిళ్ల ఎందు, మండపముల ఎందు ఇసుకను పరిచి కూర్చుండుటకు వీలుగా చేయుచుండిరి. చెట్ల కొమ్మలకు ఉయ్యాలలను కట్టుచుండిరి. రాజు వారిని చూచి ఇదేమిటి అని ప్రశ్నించెను. వారును, వైశాఖ మాసమున చేయవలసిన ధర్మములివి, మానవులకు సర్వ పురుషార్థములను కలిగించును. మా గురువుగారైన వశిష్ఠులచే ఆజ్ఞాపింపబడి వీనిని చేయుచున్నాము అని పలికిరి. మరింత వివరించి చెప్పుడని రాజు వారిని అడిగెను. మేము ఈ పనులను గురువుల ఆజ్ఞను అనుసరించి చేయుచున్నాము. మీకింకనూ వివరములు కావలసినచో మా గురువులను అడగమని సమాధానం ఇచ్చిరి. రాజు వారి మాటలను విని పవిత్రమగు వశిష్ఠ ఆశ్రమమునకు వెళ్ళెను. అట్లు వచ్చుచున్న రాజును వాని పరివారమును చూచి వశిష్ఠ మహర్షి సాదరముగా రాజును వాని పరివారమును అతిథి సత్కారములతో ఆదరించెను. రాజు మహాముని ఇచ్చిన ఆతిథ్యమును స్వీకరించి నమస్కరించి సంతోషాశ్చర్యములతో చేయునిట్లడిగెను. మహర్షి, మార్గమున మీ శిష్యులు బాటసారులకు చేయు అతిథి సత్కారములు, ఉపచారములు నాకు మిక్కిలి ఆశ్చర్యమును కలిగించినవి. ఇట్లెందుకు చేయుచున్నారని నేను వారిని అడిగితిని. వారును, మహారాజా, దీనిని వివరించే అవకాశము లేదు. మా గురువుల ఆజ్ఞను అనుసరించి శుభకరములకు వీనిని చేయుచున్నాము. మీరు మా గురువులను అడిగిన వారు మీకు వివరింపగలరు. నేనును వేటాడి అలసితిని, అతిథి సత్కారమును కోరు పరిస్థితిలో ఉంటిని. ఇట్టి స్థితిలో మీ శిష్యులు బాటసారులకు చేయు అతిథి సత్కారములు విస్మయమును కలిగించినవి. నీవు మునులందరిలో మొదటివాడవు, శ్రేష్ఠుడవు, సర్వధర్మములను ఎరిగినవాడవు. నేను మీకు శిష్యుడను. దయవుంచి నాకు ఈ విషయము నెరిగింపుడని ప్రార్థించెను.
వశిష్ఠ మహర్షియు రాజునకు గల ధర్మ జిజ్ఞాసకు వినయ విధేయతలకు సంతసించెను. రాజా, నీ బుద్ధికి గల క్రమశిక్షణ మెచ్చదగినది. విష్ణు కథా ప్రసంగమునందు విష్ణు ప్రీతికరములగు ధర్మములను ఎరుగుటయందు ఆసక్తి కలుగుట సామాన్య విషయము కాదు. నీవడిగిన విషయమును వివరింతును, వినుము. వైశాఖ మాస వ్రత ధర్మము విషయములను వినిన సర్వపాపములను నశించును. ఇతర ధర్మముల కంటే వైశాఖ ధర్మములు మిక్కిలి ఉత్తమములు. వైశాఖ మాసమున బహిస్నానము చేసిన వారు శ్రీ మహావిష్ణువునకు ప్రియమైన వారు. అన్ని ధర్మములను ఆచరించి స్నాన దానార్చనములు ఎన్ని చేసినను వైశాఖ మాస ధర్మములను ఆచరింపనిచో అట్టి వారికి శ్రీహరి దూరముగా ఉండును. వారు శ్రీహరికి ప్రియులు కారు అని భావము. వైశాఖ మాసమున స్నానదానములు పూజాధికములు మానిన వారెంత గొప్ప కులమును జన్మించిన వారు అయినను కర్మననుసరించి మిక్కిలి నీచ జన్మ కలవారని ఎరుగుము. వైశాఖ మాస వ్రత ధర్మములను ఆచరించి శ్రీహరిని పూజించినచో శ్రీహరి సంతసించి వారి కోరికలను ఇచ్చి రక్షించును. శ్రీపతియు జగన్నాథుడినగు శ్రీ మహావిష్ణువు సర్వ పాపములను నశింపజేయువాడు సుమా. వ్యయ ప్రయాసలు కల వ్రతము చేతను ధర్మ సూక్ష్మముల చేతను ధనముల చేతను శ్రీహరి సంతసింపడు. భక్తిపూర్వకంగా ఆరాధింపబడిన శ్రీహరి భక్తిపూర్వకమైన స్వల్ప పూజకైనను స్వల్ప కర్మకైనను సంతసించును. భక్తి లేని కర్మ ఎంత పెద్దదైనను అతడు సంతసించడు సుమా. అధిక కర్మకు అధిక ఫలము, స్వల్ప కర్మకు స్వల్ప ఫలము అని శ్రీహరి లెక్కింపడని భక్తి అధికమైనచో స్వల్ప కర్మకైనను అధిక ఫలము నిచ్చును. భక్తి లేని కర్మయే అధికమైనను ఫలితం ఉండదు. కర్మ మార్గమును దాని ఫలమును నిర్ణయించుట చాలా కష్టము సుమా. వైశాఖ మాస వ్రత ధర్మములు స్వల్పములైన వ్యయ ప్రయాసలు చేయబడినను భక్తి పూర్ణములైనచో శ్రీహరికి మిక్కిలి సంతోషము కలిగించును. కావున రాజా, నీవును వైశాఖ మాస ధర్మములను ఎక్కువ తక్కువలను ఆలోచింపక భక్తిపూర్ణముగా చేయుము. ఈ దేశ ప్రజల చేతను చేయింపుము, వారికి నీ శుభము కలుగును. వైశాఖ ధర్మములను ఆచరింపని నీచుని అతడెవరైనను తీవ్రముగా శిక్షింపుము అని వశిష్ఠ మహర్షి శాస్త్రోక్తములగు శుభకరములగు వైశాఖ మాస వ్రత ధర్మములు వాని అంతరార్థమును మహారాజునకు విశదపరచెను. రాజు మహర్షికి నమస్కరించి తన రాజ్యమునకు పోయెను. ఆ రాజు వశిష్ఠ మహర్షి చెప్పిన మాటలను పాటించెను. వైశాఖ ధర్మములను పాటించుచు శ్రీ మహావిష్ణువును మిక్కిలి భక్తితో సేవించుచుండెను. ఏనుగుపై భేరీవాద్యము నుంచి దానిని మ్రోగించి బొటులచే గ్రామమున ప్రజలారా వినుడు. 8 సంవత్సరముల వయసు దాటిన వారు 80 సంవత్సరముల లోపు వారు ప్రాతకాలమున స్నానము చేసి వైశాఖ మాస వ్రత ధర్మమును ఆచరింపవలెను. అట్లాచరింపని వారిని దండించి వధింతును లేదా దేశము నుండి బహిష్కరింతును అని చాటించెను. వైశాఖ వ్రతము ఆచరింపని వారు తండ్రి అయినను పుత్రుడైనను భార్య అయినను ఆత్మబంధువైనను తీవ్రదండనకు అర్హులే అని ప్రకటించెను. వైశాఖమున ప్రాతకాల స్నానము చేసి సద్బ్రాహ్మణులకు జలము మున్నగు వానిని యథాశక్తిగా దానము చేయవలెను. చలివేంద్రములు మున్నగు వానిని ఏర్పాటు చేయవలెను అని వైశాఖ ధర్మములను పాటింపని వారిని తెలుసుకొనుటకై ధర్మవక్తను నియమించెను. వైశాఖ వ్రతమును పాటింపని వారిని శిక్షించుటకై 5 గ్రామములకు ఒక ధర్మాధికారిని నియమించెను. వాని అధీనమున 10 మంది అశ్వికులను ఉంచెను. ఈ విధముగా ఆ మహారాజు ఆజ్ఞచే వాని దేశమున వైశాఖ మాస వ్రతము సుస్థిరమయ్యను. ఈ రాజు ప్రారంభించి నాటిన వైశాఖ ధర్మవృక్షము సుస్థిరమయ్యను. ఆ రాజు రాజ్యమున మరణించిన స్త్రీలు బాలురు పురుషులు అందరూ ఇహలోక సుఖములు నందిన వారై విష్ణులోకమును చేరుచుండిరి. వైశాఖ మాసమున ఏ కారణము చే ప్రాతకాల స్నానము చేసినను పాప విముక్తులై శ్రీహరిలోకమును చేరుచుండిరి. ఇట్లు ఆ రాజ్యము దేశములోని ప్రజలందరూ వైశాఖ మహత్యమున శ్రీహరిలోకమునకు పోవుటచే యమధర్మరాజ్యమునకు అంటే నరకమునకు పోవు వారెవరూ లేకపోయిరి. ప్రతి ప్రాణియు లోగడ చేసిన పాపములన్నింటినీ చిత్రగుప్తుడు వ్రాసినను కొట్టివేయవలసి వచ్చెను. ఈ విధముగా చిత్రగుప్తునికి జనుల పాపములను వ్రాయుట కొట్టివేయుట జరిగి అతడు ఊరక ఉండవలసి వచ్చెను. ఏ పనులు చేసిన వారైనను వారు నరకమునకు పోవలసిన వారైనను వైశాఖ స్నాన మహిమచే విష్ణులోకమునకు పోవుటచే నరకలోకములన్నీ వచ్చువారు లేక శూన్యములై ఉండెను. అంతేకాదు స్వర్గలోకమునకై యజ్ఞయాగాతులను ఎవ్వరూ చేయక వైశాఖ మాస వ్రతములను ధర్మములను ఆచరించుటచే వారును విష్ణులోకమును చేరుటచే
స్వర్గలోకములను శూన్యములై ఉండెను. ఈ విధముగా యమధర్మరాజు లోకము నరకము, ఇంద్రుని దేవలోకము స్వర్గము, వచ్చువారెవరునూ లేక శూన్యములై ఉండెను. వైశాఖ పురాణం 15వ అధ్యాయం సంపూర్ణం.